వృశ్చికము, వృశ్చిక లగ్నం ప్రధానంగా తీసుకోండి, లేదా వృశ్చిక రాశి. మీకు లైఫ్ అద్భుతంగా ఉండాలంటే ఏం చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల పట్ల మీకు బాగా కలిసి వస్తుంది అనే అనేకమైనటువంటి అంశాలతో పాటు మనము అష్టమ స్థానం గురించి తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. అంటే 8th హౌస్ రిలేటెడ్ ప్రిడిక్షన్స్ అసలు మనం ఏం తెలుసుకోవచ్చు, 8th హౌస్లో అసలు ఏముంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఈ 8th హౌస్ ఏదైతే ఉందో ఇది అష్టమ స్థానము అంటారు. న్యాచురల్ 8th లార్డ్ కూడా కుజుడవుతాడు. వృశ్చిక రాశిగా తీసుకుంటాం 8th హౌస్. సో వృశ్చికంలో జన్మించారు, ఉదాహరణ వృశ్చిక లగ్నంలో పుట్టారు అనుకుందాం. మీకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి అంటే సెల్ఫ్ కాంపిటీషన్. నేను ఎదగాలి, నేను ప్రతిదీ కాంపిటేటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక రకంగా అది హెల్దీ కాంపిటీషన్, చాలా మంచిది. అలాగే వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది వృశ్చికంలో పుట్టినటువంటి వారికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే శని ఉండే స్థితిని బట్టి మీకు ప్రాపర్టీ సంపాదిస్తారా సంపాదించారా అనేది మీ 4th హౌస్ శనిని చూసుకోవాలి. సాటర్న్ పాడేయాడు, మీ పేరు మీద ప్రాపర్టీస్ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. అలాగే ఇక్కడ జీవిత భాగస్వామితో చాలా అట్రాక్టివ్గా ఉంటారు వీళ్ళు కూడా. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటేనే ఎదుగుదల ఉంటుంది, మీ లైఫ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే గవర్నమెంట్ రిలేటెడ్, టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ రిలేటెడ్, ఆడిటింగ్ రిలేటెడ్ ఈ రంగాల్లో మీరు బాగా కలిసి వస్తుంది. మీకు మెడికల్ కావచ్చు, మేనేజింగ్ లెవెల్లో ఉండేటువంటి వారికి, బికాజ్ ఆఫ్ 10th లార్డ్ ఈజ్ సన్ అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ చంద్రుడు బాధకుడు అంటారు కాబట్టి ఈ చంద్రుడు యొక్క స్థితి కనుక సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులతో ఉండే రిలేషన్ కూడా కొంత పాడవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ తల్లికి కారకుడు 4 and 3rd లార్డ్షిప్ వచ్చింది, చంద్రుడేమో బాధకుడు అయ్యాడు కాబట్టి మీకేంటంటే ఇక్కడ న్యాచురల్గా అంటే ఇక్కడ జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క స్థితిని బట్టి ఒక యోగం ఫామ్ అవుతుంది. కొంతమందికి వాళ్ళు పుట్టిన లగ్నాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన రాశిని బట్టి కూడా అది జనరల్గా ఫామ్ అయిపోతాయి. అంటే స్థిర యోగాలను కొన్ని ఉంటాయి. ఆ స్థిర యోగాలు పర్టికులర్గా మీకు షేర్ మార్కెట్ స్థిర యోగం ఉంటుంది. అయితే ఈ షేర్ మార్కెట్లో మీరు రాణిస్తారా రాణించరా అనేది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహాలని పరిశీలన చేసి 2, 5, 8, 11 కాంబినేషన్స్ బాగుండి కనీసం ఒక విపరీత రాజయోగం లేదా నీచభంగ రాజయోగం ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఒకవేళ షేర్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఇది పర్టికులర్గా మీరు పరిశీలన చేసుకోవాలి. ఇక మనం న్యాచురల్గా 8th హౌస్లో ఎటువంటి అనాలిసిస్ చూస్తాం తెలుసుకుందాం. 8th హౌస్ సిగ్నిఫైస్ మీ యొక్క ఆయుష్, మీ యొక్క రీసెర్చ్. ఎందుకంటే ఎన్ని యోగాలు ఉన్నా ఆయుష్ లేకపోతే అన్ని యోగాలు కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి అష్టమ స్థానాన్ని బలం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ అష్టమ స్థానం యొక్క బలాన్ని పెంచుకోవడానికి శాస్త్రాల్లో కొన్ని చెప్పారు సాధనలు. కాలరాత్రి సాధన అంటే ఆయుష్ని పెంచుకునే సాధనలో కాలరాత్రి, కాలభైరవుడి యొక్క సాధన, చంద్రమౌళీశ్వర అంటే చంద్రశేఖర పాహిమాం అనేటి ఉంటుంది. అది చదువుకున్నట్లయితే కూడా ఆయుష్ పెరుగుతుంది. 8th హౌస్లో ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, 8th లార్డ్ ఎలా ఉన్నాడు, సాటర్న్ 8thలో ఉంటే చాలా మంచి ఆయుష్ అని చెప్తూ ఉంటారు. రీసెర్చెస్ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. 8th హౌస్ బాగుంటే PhDs చేయగలుగుతారు, రీసెర్చ్ చేయగలుగుతారు, అకల్ట్ రిలేటెడ్ నేర్చుకోగలుగుతారు, నిధులు దొరుకుతాయి. తాతగారి ఆస్తిని కూడా, ఆస్తి మీకు వస్తుందా లేదా, లేకపోతే గొడవల్లో ఉందా, దాన్ని యాజిటీస్గా మీరు అనుభవించకూడదా, దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం బెటరా అనేటువంటి విషయాలన్నీ కూడా మీ 8th హౌస్లో ఉంటాయి. కొంతమందికి చూడండి కొన్ని సీక్రెట్ ఆర్గన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సెక్సువల్ డిజీజెస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, పైల్స్ లాంటివి కావచ్చు. ఇవన్నీ కూడా 8th హౌస్. లేడీస్కి పర్టికులర్గా మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా 8th హౌస్ వల్ల వస్తూ ఉంటుంది. దీర్ఘరోగాలు, యాక్సిడెంట్స్ పర్టికులర్గా అంటే మీకు పలానా ఇయర్లో పర్టికులర్ మంత్స్లో యాక్సిడెంట్ ప్రోన్ ఉంది అన్నప్పుడు ఆ టైంలో మీరు 8th హౌస్ రిలేటెడ్ సంబంధించిన గ్రహాలు ఏవైతే ప్రభావితం చేస్తున్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన దాన ధర్మాలు ఇవ్వడం ద్వారా మీరు యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోగలుగుతారు. సో ఈ వృశ్చికం వారు ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేయడం మంచిది.
8th హౌస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ యొక్క అంశాలు తెలుసుకోవచ్చు. చాలామంది జాతకం చూపించుకోవడము, జాతక చక్రం గురించి తెలుసుకోవడం అంటే కేవలం దోషాలు ఇవి మాత్రమే అనుకుంటారు. నాకు చాలామంది కూడా జాతకం చూపించుకున్నప్పుడు అడుగుతుంటారు, ఏమండి నాకేమైనా దోషం ఉందా? ఎస్, అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కానీ కేవలం దోషాల గురించి మాత్రమే తెలుసుకోవడం జాతకం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా ఇప్పుడు మనకి ఏలినాటి శని నడుస్తుందా అండి? ఏలినాటి శని వల్ల ఏంటి ఇబ్బంది ఉంటుంది? అర్ధాష్టమ శని వల్ల ఏమిటి? అష్టమ శని వల్ల ఏమిటి? ఎస్, దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లే. కానీ అది మాత్రమే జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్, లగ్నం గురించి అనాలిసిస్, కుటుంబ స్థానం గురించి లేదా ధనస్థానం గురించి అనాలిసిస్. కేవలం ఏలినాటి శనుల గురించి, అర్ధాష్టమ శనుల గురించి, అష్టమ శనుల గురించి మాట్లాడడమే జ్యోతిష్యం కాదు. కేవలం మీకు పలానా ఏమంటారు బాలారిష్ట దోషాలు ఉన్నాయి. చిన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, చిన్నప్పుడు ఉన్న బాలారిష్ట దోషాలు నీకు పెద్ద కూడా నాకు ఎటువంటి శాంతులు జరిపించలేదు కాబట్టి నా జీవితం ఇలా ఉందనుకుంటారు. కాదు, ఇట్స్ వెరీ క్లియర్. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అసలు మీ పర్పస్ ఏమిటి, పుట్టినందుకు పర్పస్ ఏమిటి. పర్పస్ అంటే ఎట్లా తెలుసుకుంటాము అంటే, ప్రతి జీవి కూడా భూమి మీద ఒక పర్పస్లో జన్మనెత్తడం జరుగుతుంది. ప్రతి జీవి ఆ పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే, ఎస్ ఓహో నేను దీని గురించి జన్మించాను కదా, నేను ఎందుకు వేరే విషయాల గురించి బాధపడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఇది కేవలం ఏదో సర్పదోషం ఉందంటండి, కాలసర్ప దోషం ఉందంటండి. అంటే నేను అనేది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. మనిషి అంతా బాగానే ఉన్నాడు, సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేకపోతే సైనస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో మైగ్రేన్ ఉంది, లేకపోతే సమ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంది, లేకపోతే బాగా సన్నగా ఉన్నాడు, లేకపోతే బాగా లావుగా ఉన్నాడు. అదొక్కటే నీ జీవితాన్ని నిర్ధారిస్తుందా? జస్ట్ థింగ్. అదొకటే కాదుగా మిగతా చాలా అంశాలు ఉన్నాయి నీ జాతకం, నీ యొక్క లైఫ్లో. అదొక ప్రాబ్లం మాత్రమే, దాన్ని నువ్వు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అంతే. ఏలినాటి శని మాత్రమే నీ జీవితాన్ని నిర్ధారించదు. అలా అయితే ప్రపంచంలో ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వకూడదు. ఎందుకంటే అందరికీ ఏలినాటి శని వస్తుంది, అందరికీ అర్ధాష్టమ శని వస్తుంది, అందరికీ అష్టమ శని వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళ లైఫ్స్లో ఆల్మోస్ట్ మూడు సార్లు వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో 10 times, 9 to 10 times, ఇంకొంతమందికి 12 times కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన వారికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంకా ఎందుకు పనికి రాకుండా పోవాలి. మరి అందరికీ అలా జరగట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆ సమయాల్లో కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది లైఫ్. అంతేకాని కంప్లీట్గా మీ లైఫ్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేది నెగటివ్ థాట్ని ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది నీకు దారిని చూపించేది, వెలుగుని చూపించేదో, భయపెట్టేదో, నీకు అధైర్యాన్ని ఇచ్చేదో, లేకపోతే నువ్వేందుకు పనికిరావని చెప్పేదో, నీకేది సాధ్యం కాదు, నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పేది జ్యోతిషాస్త్రం కాదు. కాకపోతే సరే, ఒక పలానా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్ అంటే ఈ నెలలో చేయొచ్చా? గ్రహాలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని ఏమైనా మనకి అక్కడ ప్రభావితం చేస్తున్నాయా? సో నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గలను? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. నువ్వు మొత్తం సంపాదించి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర నువ్వు పెడుతున్నావు. సో దానికి ఏమిటి? అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక వాహనం కొనుక్కుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? అలాగే నువ్వు పలానా ఒక విద్యను నేర్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? రైట్ అంటే నీకు ఇది వేస్టేజ్ అయిపోతుందా? కొంతమంది చూడండి బాధపడుతూ ఉంటారు, అయ్యో మా అబ్బాయికి ఇంత చదివించామండి, తీరా చూస్తే ఇప్పుడేమో అందులో జాబ్ చేస్తున్నాడు, అసలు దానికి సంబంధమే లేదండి అని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి నీ లైఫ్కి ఎదగడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటినీ అనాలిసిస్ చేసి చెప్పేది జ్యోతిషాస్త్రం. ఏలినాటి శని ఉంది, నాకేమీ పనికిరాదు, అమ్మో నాకు సర్పదోషం ఉందన్నారు, నాకు ఏది కలిసి రావట్లేదు, అమ్మో నాకు పలానా అయితే అన్నారు. కాదు, నువ్వు ఒక ప్రాపర్టీ, మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ క్యారీ చేసేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అనుభవిస్తే బాగుంటుందా, లేకపోతే దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుందా? ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని నీ యొక్క కర్మని తగ్గించుకోవడానికి నువ్వు ఏ దేవత ఉపాసన చేయాలి, నీ యొక్క తత్వంలో ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చేది, ప్రతి భావం గురించి ఒక డీటెయిల్డ్గా చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో దట్ ఈజ్ యాస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. అంతేగాని
ఏదో నాకెందుకు పనికిరాదు, నా జీవితం ఇంతే అని మాట్లాడుకోవడానికి అస్సలు ఆస్ట్రాలజీ కాదు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముండైన ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఈ 2026లో ఎట్లా ఉన్నాయి గ్రహాలు, ఇందులో గోచార గ్రహాలు ఏమిటి అంటే, గోచార గ్రహాలు మనకు చెప్పుకుంటూ ఉంటాం. మేషరాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది, ఈ పక్షంలో ఇలా ఉంటుంది, ఈ వారంలో ఇలా ఉంటుంది. అవన్నీ బయట ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ప్రపంచం మీద, మనుషుల మీద, సర్వ జీవరాశుల మీద ఎలా పడుతుందని చెప్పేది మాత్రమే అది. అంతేగాని అదే పూర్తి జీవితం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, దోషమే మీ జీవితం కాదు. ఆ దోషాలని చిన్న మంత్రంతో, ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగం పరంగా మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న మంత్రాలు చేసుకుంటూ, చిన్న నామస్మరణ చేత, కేవలం నామస్మరణ చేత మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనందరం కూడా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ, నేను తెలుసో తెలియకో పూర్వజన్మల్లో ఒక అజ్ఞానంలో కర్మ చేసి ఉంటాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను నువ్వు గట్టెక్కించు అని అమ్మని కనుక మనస్ఫూర్తిగా కనుక మీరు చేయగలిగితే ప్రార్థన, ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.